నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలు, అలాగే రిజర్వేషన్ల అంశం కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారి ఒపీనియన్ తెలుసుకుందాం. సార్, లంబాడాలకు రిజర్వేషన్లు వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సంబరాలు చేసుకునే ఒక సంతోషమైన పరిణామంలో ఎస్టీ హోదా నుండి లంబాడాలను తీసివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ రావడం, ఆదివాసీ నేతలు కూడా వరుసగా ఇటు కోర్టుకెళ్ళి బయట కూడా మాట్లాడడం పట్ల ఏం చెప్తారు? అది ఎదుగుతున్నటువంటి వర్గాల మధ్య సమాజం పోరు ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళలో ఒకరు పైకి పోయినాక వాడు పోయిండు తినిపోయిండు అని మాట్లాడితే అయిపోయి. 70 సంవత్సరాలు అయింది, 50 కాదు. లంబాడీలు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అవకాశం 70 సంవత్సరాలు. ఆంధ్రలో ఉన్న సుగాలి లంబాడీలు 70 సంవత్సరాలుగా ఎస్టీ హోదా పొందారు. తెలంగాణలో ఉన్నవాళ్ళు ఇప్పుడు 56 1976 నుంచి పొందాము. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎవరు మాట్లాడితే దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నీ కడుపు కాలుతుంది, నువ్వేదో మాట్లాడుకోవా, నాకెందుకు, నేనేం సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరైతే ఈ లంబాడీల వల్ల అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 76లో మేము కలిపినామని సోనియా గాంధీని మేము అప్పుడు నిజంగా కదా ఎవరైనా సాయం చేస్తే 20 సంవత్సరాలను మోసం చేసింది చెప్తలేరు. 1956లో ఆంధ్రాలో సుగాలి లంబాడీలు ఎస్టీలు అయినప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ వాళ్ళని చేయాలి కదా, ఎందుకు చేయలే చెప్పమనివ్వండి. రేవంత్ రెడ్డిని చెప్పమనండి సార్, చేయలే. 20 సంవత్సరాలు మా పోరాటం ఫలితంగా ఒక కమిషన్ వేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పొరపాటు జరిగింది, ఒకే రక్తం ఒకే సంబంధం, ఒకరి పిల్లలు ఒకటే భాష వేషం ఉంది కనుక వీళ్ళని కూడా చేర్చారు. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 64 సంవత్సరాల తర్వాత అంటే 2016 2018లో లంబాడీలు ఎస్టీలుగా అనవచ్చు. నీకు హక్కు ఉంటుంది, నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది. కానీ ఒక రాజ్యాంగం ఇచ్చిన దాన్ని నువ్వు కించపరుస్తున్నావు అంటే నేరం. అది ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకుంటలేదు? ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు? వీళ్ళు దొంగతనంగా వచ్చిండ్రా? ఈ వచ్చినటువంటి జీవో కరెక్టా లేదని ఎవరు చెప్పాలి సార్? ఎవరు చెప్పాలి? పోయినసారి కేసీఆర్ని అదే చెప్తే ఆయన ఏదో సగం మాట్లాడకపోతే 2-3 మనుషులు చావడానికి కారకులైనరు. ఇప్పుడు ఏం చెప్తుంది? ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ చేయిస్తుంది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయిస్తుంది. ఎందుకు చేయిస్తుంది అంటున్నా నేను. 2017లో బీజేపీ పార్టీలో ఉండేటువంటి ఎంపీ స్వయం బాబురావు ఆయన ఏం చేసిండప్పుడు లంబాడీలను తీసేయాలని పెట్టి ఒక సమస్య సృష్టిస్తే బీజేపీ పార్టీ ఆయన టికెట్ ఇవ్వాలి. జాతుల మధ్య సంఘర్షణలు, జాతుల మధ్య వివక్ష అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది, ఇది తప్పు, ఇది మీరు చేయవద్దు అన్నాడు అని టికెట్ ఇవ్వలే. అదేవిధంగా బీఆర్ఎస్లో గెలిచినటువంటి తలం వెంకట్రావు, ఏది అక్కడ మన భద్రాచలం, ఆయనని తీసుకుంటారు మీరు పార్టీలో. ఇద్దరిని పార్టీలో తీసుకొని ఏం చేసిన వాళ్ళు 2016 2018లో కొట్టుడు పోయినటువంటి 2 కేసులలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాన్ని ఎస్ఎల్పి పెట్టారు. నేను రేవంత్ రెడ్డిని ఆ రోజు అడిగినా ఇప్పుడు అడుగుతున్నా. ఆదివాసీ మిత్రులు మాట్లాడతారండి. ఎందుకు మాట్లాడతారంటే ఇక వాళ్లకు ఎదుగుదల కావచ్చు, ఓన్ చూసి చిన్న ఈర్ష్య ఉంటుంది. అది కామన్. అది దానికి పరిష్కారం ఉన్నది, పరిష్కారం చేసుకోవచ్చు, ఎంచుకోవచ్చు. కానీ నువ్వు పార్టీలో తీసుకొని నీకు తెలియకుండా వీళ్ళిద్దరు ఎస్ఎల్పి పెట్టారా? ఎట్లా పోయినారు వీళ్ళు? పోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంకోటి కూడా అంటున్నాడు, 76లో మేమే కలిపినాం లంబాడీలో మైదాన ప్రాంతంలో 45 నియోజకవర్గాలు మమ్మల్ని గెలిపిస్తేనే నేను ముఖ్యమంత్రి అవుతున్నానన్నావా లేదా? మీరే అడగండి రేవంత్ రెడ్డి గారిని. మీరే కలిపినామంటారు, మీరే ముఖ్యమంత్రి అయినప్పుడు నీ పార్టీలో ఉన్నప్పుడు లంబాడీలను తీసేయమని కేసు వేసినాక మాట్లాడు అటుపోని. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఏదో పందులను కన్నట్టు పిల్లలను అంటారు. ఏం భాష, ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం చెవులు లేవు, కళ్ళు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా? ఏమయ్యారు రేవంత్ రెడ్డి గారు? ఇదేనా నువ్వు చేసేది? మీకు ఇంకోటి కూడా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక 32 గిరిజన తెగలు ఉన్నాయి. 32 గిరిజన తెగల జనాభా 10%. అందులో ఒకే లంబాడీలయ్యా, ఒకే భాష మాట్లాడే మైదాన ప్రాంతంలో బయట ఏజెన్సీలో ఉన్నవాళ్ళు 7%. 31 గిరిజన తెగల యొక్క జనాభా ఎంత? 3%. అందులో ఇలా మాట్లాడేటువంటి వ్యక్తుల జనాభా ఎంత? తీయండి, మీ దగ్గర ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏమున్నాయో తీయండి, చూడండి. ముఖ్యమంత్రి చెప్పవచ్చు కదా, పిలిచి మాట్లాడవచ్చు కదా. కాదు, అరే వాళ్ళకి ఇంజనీరింగ్ వస్తలేదు,
ఎంబీబీఎస్ అన్నాళ్ళు సూపర్ న్యూమరీ సీట్లు ఇయ్యరాదే ముఖ్యమంత్రి ఇస్తలేవా? నీ చుట్టాలకు ఇప్పించుకుంటాను. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా మీ చుట్టాలకు ఇప్పించుకుంటున్నారు కదా. ఈ ఆదివాసీ బిడ్డలని ఇప్పియండి. నేను ఇంత పుస్తకం రాసిన కేసీఆర్ స్టాండర్డ్ స్కూల్స్ అని, అప్పుడు నేను ఉన్నప్పుడు రాసిన ఆ పుస్తకం ఇస్తా. దాని ప్రకారంగా వాళ్ళను మంచి విద్య ఇప్పించండి. అది లేదు. ఏది నోటికి వస్తే అది. సమాజం కూడా లంబడుల కలెక్టర్లు లంబడులు, అరే ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల వారికి కండక్ట్ చేస్తారా పోయి కలెక్టర్లు ఎస్పీలు? ఎవరు చేయాలి ఇది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది. 7.5% ఆడ కొట్లాడుకోవాలి. సరే ఆడ మేము రాకుంటే మీరు వస్తారా? మీరు వచ్చేటప్పుడు అయితే మీరు కష్టపడాలి కదా. అనవసరం వాళ్ళు మాట్లాడడానికి నాకు అసలే బాధ లేదండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా కలెక్టర్లు అయితేలేము, అది అయితేలేము ఉంటుంది. అది దాన్ని ఎట్లా అధిగమించి మనం వాళ్ళకి ఎట్లా సాయం చేయాలి, మనం ఎట్లా బాగుపడాలి, వాళ్ళకి ఇంకా ఏ విధంగా మనం చేయాలని నేను ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడినా, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఇదే సందర్భంలో నిజంగా చాలామంది ఇటు లంబాడా సంబంధించిన నేతలు కూడా అవును ఆదివాసుల తరపున కొద్దిగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, తప్పకుండా వాళ్ళకు పరిష్కారం చేయాల్సిన బాధ్యత మాపై కూడా ఉందంటారుగా. ఎలాంటి విషయాల్లో పరిష్కారం చేస్తే టెక్నికల్గా ఇబ్బంది కాకుండా ఆదివాసులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం? రాజ్యాంగ ప్రకారంగా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, మా జనాభా ఎంత 7%. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు 7 ఉన్నారు. నీకే చెప్తున్నా, 7 ఉన్నారు. ఒక ఎంపీ ఉన్నారు. రాష్ట్రంలో మంత్రి ఉన్నారు. లంబడోళ్ళు ఎవరు ఉన్నారండి? 7% ఉంటే 5 లేరు ఎమ్మెల్యే. 35 లక్షల జనాభా ఉంటే వాళ్ళు ఇలా మంత్రి కూడా కాలే. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వివక్ష కదా. ఎందుకు ఇస్తలేరు బంజారాలకు? ఎవరికి అన్యాయం జరిగింది చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయంగా మీరే పైన ఉన్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయినా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చి మీకు టీచర్లు ఇస్తే ఉద్యోగాలలో మీరే ఉన్నా సరైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు, గౌరవాన్ని పొందలేకపోతున్నారు. ఏది ఉన్నా ఎడ్యుకేషన్ని మనం ప్రేమించినంత వరకు, ఎడ్యుకేషన్ మన జేబులో రానంత వరకు మనం ఇంత ఎవరి మీద ఏమి ఏడ్చినా ఏం కాదండి. ఏమైతే చెప్పు, దీనివల్ల నోరు పడేసుకోవడం తప్ప. ఇంకా పందులు అన్నట్లు అమ్ముడుల పిల్లలు ఏం భాష అది? ఏంది అది? నాలాంటి వాళ్ళు తలుచుకుంటే ఏం కావాలి? నాలాంటి వాళ్ళు అంటే చాలామంది ఉన్నారండి. ఆక్రోషం పిల్లలు ఇట్లా అవుతూ ఉన్నారు. వాళ్ళని ఆపుతున్నాం. ఎందుకంటే మనకు సేవాలాల్, హతిరామ్ బావా మనకు శిరోధార్యమైనవి. వాళ్ళది ఏదైతే బోధనలు ఉన్నాయో మాకు శిరోధార్యమైనవి. మేము చేయలేము, అశాంతికి పోలేము, భాష కూడా మాట్లాడలేము. నేను ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నా, మీ నిర్ణయం ఏందో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సుప్రీంకోర్టుకు పోవచ్చా? పోతే పోనీయవే. అదే సుప్రీంకోర్టులో పోయినాక మళ్ళీ ఈ తిట్లేంది? కోర్టులో తెలుసుకోరు అది. కానీ చూద్దాం, ఈ 70 సంవత్సరాల తర్వాత ఎవరు ఎస్సీ ఎవరు ఎస్టీ ఏందో నేను చెప్తా కదా. పోతే వలసవాదులట. వలసవాదులు ఎవరిని అంటారండి? సెన్స్ ఉండాలి కొంచెం. మనిషి పుట్టినోళ్లకు కొద్దిగానే సెన్స్ ఉండాలి కదా. వలసవాదులే సార్ 1 నుంచి 5వ తరగతి ఎక్కడ చదివితే వాళ్ళు లోకలేనా? మేము ఈ భారతదేశంలో పుట్టలేదా? 13వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉన్నాం మేము. నాకే 68 సంవత్సరాలు అయింది. ఇక నన్ను పట్టుకొని వలసవాది అంటే దేంతో ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. నాకు అప్పుడప్పుడు కొంచెం భాష నేను ప్రొఫెసర్ అయ్యి కూడా తట్టుకోలేకపోతున్నా. కానీ ఏం చేయాలి? మొదటి 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఇక్కడ వలసవాదులు లేరు. వలస ఆధిపత్యం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా మేము అది కూడా లేదు కదా. 7 ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, మంత్రి మీరే ఉన్నారు. వలస ఆధిపత్యం మీరు చేస్తున్నారా, మేము చేసినామా? మీరు ఎక్కడి నుంచి వచ్చిరో మాకు తెలియదా? రాజస్థాన్ నుంచి వస్తే వలసదారులు అవుతారా? ఎవడో పిచ్చిముండ కొడుకులు బయట కూడా మాట్లాడుతున్నారు. ఈ కుహన మేధావులు ఉన్నారు, సన్యాసులు, వాళ్ళకేం చెప్తలేరు. మమ్మల్ని ఓరవడం లేదు, కష్టపడి మేము కూడా బతుకుతున్నాం. బతకొద్దు, మేము దేశం మీద బిచ్చమెత్తుకోవాలి, దేశం మీద దాడి చేయాలి, మేము టెర్రరిస్ట్ కావాలి, ధ్వంసం చేయాలని చూస్తున్నారు ముండ కొడుకులు అంటున్నారు తప్ప మంచిగా బతుకుతున్న వాళ్ళకు మీరు బతకండి, ఇది చేయమని చెప్పొచ్చు కదా. ఈ మేధావులు ఎటుపోయిన వీళ్ళంతా? ఎవడు తినిపోతాడు? నీది ఏం తింటున్నావు? నువ్వెంతో నీ వాట అంతా. వెళ్ళిపో. నీకు ఇష్టం లేకుంటే నాకెంత వస్తుందో నా ఉద్యోగాలు నాకే అని లొలిపెట్టు రేపు. అరే నీ జాతి ఏంది భయ్? ఎరకల ఉన్నది 3 లక్షలు ఉన్నారు, నీ 3 లక్షలకి ఏమని అన్నట్టు అనుకుంటావా? అనుకుంటే అట్లా చేసుకో. నువ్వు ఎవడొద్దంటాడు? నేను మేము ఆపుతానా? వర్గీకరణ అంశం ఎస్సీ వర్గీకరణ లాగా ఎస్టీలో కూడా వర్గీకరణ చేస్తే ప్రయోజనం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? మాకేం అభ్యంతరం అండి. ఇప్పుడు నీకు అంతా ఉన్నప్పుడు నువ్వు ఏం అడుగుతావు? అడగరాదు. ప్రావిజన్ ఉన్నప్పుడు నువ్వు అడుగు. అసలు మేము మమ్మల్ని తీసేమన్నా నువ్వేవాడరా? అరే నీకేం హక్కు ఉంది? నీకేం కావాలనో అడుగు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నీకేమో కావాలని అడుగు. ఒకరికి ఇచ్చినటువంటి హక్కులను తీసేయమంటే అది చారిత్రక ద్రోహం, అది నేరం. అది మరి వీళ్ళకి ఏ భాషలు చెప్పాలి సార్? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రేపు మళ్ళీ ఏదో పెడతారు. మళ్ళీ అది కూడా భాష ఎంత చండాలంగా ఉంటుందంటే భరించలేక ఉంటుంది. అందుకోసం వలసవాదులు అనడానికి 1484 నుంచి ఇక్కడ లంబడుల లెక్కలు ఉన్నాయి సార్. 4 లక్షల మంది అప్పుడే చూపిండ్రు. అరే లేవా అవి? మీ డొమైన్ కొడితే వస్తుంది కదా. నిజాం డొమైన్లో చూడండి ఎన్ని ఉన్నాయో. నిజాం డొమైన్లో ఉన్నోడు ఇలా వలసవాది అవుతాడా అండి? ఏంది ఇది? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లుచ్చ పని ఇది. నెరికి దిగజారిపోయింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సార్ ఏమంటుందంటే, వాళ్ళు అంటే ఎవరైతే కేసు పెట్టారో ఇప్పుడు వాళ్ళు అప్పుడు పార్టీలో లేరు, అది ఒక జాతి సమస్యలాగా సోయము అప్పుడు బీజేపీ ఉన్నప్పుడే పెట్టిన కేసు అది. అలాగే ఈ వెంకట్రావు కూడా ప్రస్తుతానికి మా పార్టీలో లేడు, బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే అంటుంది. నీ టీవీ సోషల్ మీడియాలో ఒక రకంగా నడుస్తుంది నాకు తెలుసు. ఎన్నడు పెట్టిరండి ఇది తెలియదు ఆయనకి. 24/7/2025 మొన్న కేసు పెట్టిరండి ఇద్దరు. మీరు ఏదో పార్టీలో అప్పుడు పెడితేనే రవీంద్ర నాయక్ గారు అంటున్నారు మా పార్టీకి సంబంధం లేదు అది. ఇక రవీంద్ర నాయక్ ఎవరు చెప్పాలి? మీరు రవీంద్ర నాయక్ మళ్ళీ పెట్టండి, గొట్టం ఈ మైక్ తీసుకొని ముఖం పెట్టండి. స్వయం బాబురావు, తల్ల వెంకట్రావు ఎన్నడైనరయ్యా? 2 కేసులు కొట్టుడు పోయినాయి కదా. 16లో వేసిన కేసు, 18లో వేసిన కేసు డిస్మిస్ చేసింది. ఇది అక్కడ పిటిషన్ ఎవరో వేస్తే నిన్న కదా 24/7 ఆయన 2 రకాల మాట్లాడతాడా రవీంద్ర నాయక్ గారు? అయినే కదా ఈ జాతికి ఇంతో అంత మేము మా మూల పురుషుడు మాకు ఇంత రిజర్వేషన్ కష్టపడ్డాడు అన్నప్పుడు ఆ పరువు మనం ఎందుకు తీసుకోవాలండి? ఇదే స్వయంబాబు, ఇదే ఇతను బీజేపీ పార్టీ వాడికి టికెట్ ఇవ్వలే. ఇక అంతకంటే పనిష్మెంట్ ఏమి ఇస్తుంది? వాడిని నువ్వు బంజారాల ద్రోహి అని తెలిసే నీ పార్టీలో తీసుకున్నాడు. నిన్న 24/7/2025 మొన్న జూలైలో కేసు ఆయన ఎస్ఎల్పి అయింది కదా, దాని మీదనే కదా సుప్రీంకోర్టు అడిగింది. మరి ఇది పార్టీలు లేరంటే ఎవడు చెప్తాడండి? ఇదంతా కాంగ్రెస్ పార్టీ. మేమేమంటున్నాం, నీ ప్రమేయం లేకుంటే వాళ్ళు ఇద్దరిని ఏం చేస్తావు చెయ్యి. అరే ఎవరైనా నేను పార్టీలో సార్ మళ్ళీ ప్రమాణం చేసిండు ఆయన, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక జాతిని తీసేమనడానికి నీకెవడిచ్చిండు హక్కు? కొట్లాడుకోడా, ఎవడో పెట్టి కొట్లాడు, నువ్వు కూడా కొట్లాడవా? అప్పుడు తెలుస్తుంది ఎవడు ఎస్టీ, ఎవడు ఎస్సీ, ఎవడు వలసవాదులు అన్నది కూర్చున్నప్పుడు తెలుస్తుంది. నీకు ఇప్పుడేం తెలుస్తుంది? ఇటువంటి పనులు చేయవద్దు. నేను మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి ఒక్కటే రిక్వెస్ట్, కూర్చోబెట్టండి ఇద్దరు. ఏం కావాలో ఇద్దరిని ఎందుకు కూర్చోబెట్టారు? ఉన్నారు మా దాంట్లో కూడా. వాళ్ళ కాంగ్రెస్ నేను పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వాళ్ళ ఆదివాసీ మిత్రులను ఎందుకు సీతక్క మాట్లాడదు? నువ్వు ఈ రాష్ట్రానికి గిరిజన మంత్రి అంటే ఎవరికి, ఏ గిరిజనులకు మంత్రి? 35 లక్షలు 7% ఉన్న గిరిజనులు నువ్వు మంత్రి కాదా? ఎందుకు మాట్లాడతలేవు? ఏమైంది ఎందుకు మాట్లాడతలేవు? నిజంగానే మీరు మమ్మల్ని అన్యాయం చేసిరని నువ్వు నిలదీ, ముఖ్యమంత్రిని నిలదీసి నీకు రావాల్సినట్టు వాటా తీసుకో. ఎవడొద్దంటున్నాడు? 1% ఉంటావు, నీ జనాభా ఎందుకు మాకు తెలియదా? 7 ఎమ్మెల్యేలు అయితే మేము 7. నువ్వు మంత్రి అయితే ఏం కాదు, 3-4 లక్షల జనాభా పెట్టుకొని నువ్వు మంత్రి అయితే మాకేం బాధ అనిపించదు. 35 లక్షలకు మేము బాధపడ్డాం అన్నాడా? నీకు కావాలని పైసల్లో మాట్లాడినా నేను పార్లమెంట్లో. ఏం మాట్లాడతామండి? ఈ సమస్యకైతే పరిష్కారం చూపేలాగా అందరూ కూడా ఒకతాటికే రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పక్క వాళ్లకు రిజర్వేషన్లు తీసేయమనే హక్కు ఎవరికి లేదు. మీకేం కావాలో మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరి వాటా ఎంతో వాళ్లకు రిజర్వేషన్ల ఫలాలు అందిస్తే బాగుంటుంది. కావాలనే లంబాడాలపై ఆదివాసీ నేతలు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎదుగుతున్న వారిపై ఇలాంటి వాదనలు ఎక్కడైనా వినిపిస్తే, అలాగే ఇప్పుడు లంబాడాలు కూడా ఈ సమస్యను ఎప్పుడైతే ఎదుర్కొంటున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. దాంతోపాటు జాతిలో ఉన్న ఇరు పక్షాల్లో ఉన్న ఆదివాసీ అలాగే లంబాడా నేతల్లో ఉన్న కీలక వ్యక్తులందరూ కూర్చొని కూడా ఆదివాసులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళకు న్యాయం జరిగేలాగా ఇది చర్చించుకుంటే ఈ యొక్క సమస్య పరిష్కారం ఉంటుంది తప్ప కోర్టులో ఉన్న అంశాన్ని బయట ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం వల్ల, ఆరోపణలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కూడా మాజీ ఎంపీ బీజేపీ నేత సీతారాం నాయక్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.